నమస్తే. నేను మీ నరసింహశాస్త్రి. అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ భారత ఐటీ ఎగుమతుల మీద 25% టారిఫ్లు విధించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీనికి సపోర్టుగా ట్రంప్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో తన ఎక్స్ ఖాతాలో భారత ఐటీ ఎగుమతుల మీద అలాగే అవుట్సోర్సింగ్ సర్వీసుల మీద 25% టారిఫ్లు విధించే అవకాశం ఉందని పోస్ట్ చేశారు. ఇదే జరిగితే ఐటీ రంగం ఏ రకమైన సమస్యలను ఎదుర్కోబోతుంది, దానికి పరిష్కారంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ రకమైన స్ట్రాటజీలను స్టార్ట్ చేసింది, ఈ విషయాల్ని ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ అమూల్యమైన సలహాల్ని, సూచనల్ని తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేయండి. భారతదేశం అమెరికాకి చేసే ఎగుమతులపై ముఖ్యంగా టెక్స్టైల్స్, గోల్డ్, డైమండ్స్, ఆక్వా ఉత్పత్తుల మీద ట్రంప్ ప్రభుత్వం 50% టారిఫ్లు విధించింది. ఈ టారిఫ్లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చేసాయి. అయితే ట్రంప్ ఒత్తిళ్లు, అమెరికా ప్రభుత్వం టారిఫ్లకి భయపడకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికాతోటి ఏ రకమైన ట్రేడ్ అగ్రిమెంట్కి తొందరపడకుండా ఆల్టర్నేటివ్ స్ట్రాటజీస్ని వెతకడం ప్రారంభించింది. దీనిలో భాగంగానే నరేంద్ర మోడీ చైనాలో పర్యటించి షాంఘాయ్ కోఆపరేటివ్ సదస్సులో పాల్గొనడం జరిగింది. ఈ షాంఘాయ్ సదస్సు వేదిక మీదే నరేంద్ర మోడీ, పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్లతో కలిసి అమెరికా వాణిజ్య విధానాలకి, టారిఫ్లకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించారు. దీంతో ట్రంప్ కోపం మరింత ఎక్కువైంది. ఒక పక్క భారతదేశం, నరేంద్ర మోడీ తన స్నేహితులు అంటూనే మరో ప్రక్క ఐటీ ఎగుమతుల మీద 25% టారిఫ్లు విధించడానికి సిద్ధమవుతున్నారు. ఈ రకంగా ఒకవేళ ట్రంప్ భారత ఐటీ ఎగుమతుల మీద 25% టారిఫ్లు విధిస్తే భారత ఐటీ రంగం ఏ రకమైన సమస్యలు ఎదుర్కోబోతోంది? ముఖ్యంగా ఐటీ దిగ్గజ కంపెనీలైన విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, అలాగే టీసీఎస్ లాంటి కంపెనీలు, మధ్య తరహా, చిన్న తరహా ఐటీ కంపెనీలు భారతదేశంలోని బెంగళూరు, హైదరాబాద్, పూణే, న్యూఢిల్లీ నగరాల్లో తమ సంస్థల్ని పనిచేస్తున్నాయి. ఈ సంస్థల ద్వారా ప్రతి సంవత్సరం భారతదేశం అమెరికాకి సుమారు 54% ఎక్స్పోర్ట్ని, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ని చేస్తుంది. ఇప్పుడు ఈ టారిఫ్లు అమలైతే ఆ ఎక్స్పోర్ట్ల మీద ప్రభావం పడే అవకాశం ఉంది, ప్రాజెక్టులు తగ్గిపోయే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఈ సాఫ్ట్వేర్ దిగ్గజాలు తమ ఎంప్లాయీస్ని తొలగించడానికి చర్యలు తీసుకుంటాయి. ఆల్రెడీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వల్ల, అలాగే ప్రపంచంలోని ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల వల్ల ఈ కంపెనీలు, ముఖ్యంగా ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి సంస్థలు తమ సంస్థల్లో సీనియర్ ఉద్యోగుల్ని తొలగించడం ప్రారంభించాయి. ఇప్పుడు ఈ టారిఫ్లు దానికి తోడితే మరిన్ని ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. అంతేకాకుండా ఐటీ రంగానికి సపోర్ట్గా పనిచేసే, ఐటీ రంగం మీద ఆధారపడే అనేక రకాల అనుబంధ పరిశ్రమలు కూడా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉన్నాయి. అయితే ఈ రకంగా ట్రంప్ భారత ఐటీ ఎగుమతుల మీద 25% టారిఫ్లు విధించడానికి సాహసించే నిర్ణయం తీసుకోలేడని మన దేశానికి సంబంధించిన ఐటీ నిపుణులు, ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. వాళ్ళు చెప్పే కారణాలు ఏంటంటే, ముఖ్యంగా మన వస్తువుల ఎగుమతుల మీద 50% టారిఫ్లు విధించిన ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్ వస్తువుల మీద ఈ టారిఫ్లను మినహాయించాడు. ఇదే రకంగా ట్రంప్ ఐటీ సర్వీసుల మీద టారిఫ్లను మినహాయించవచ్చని, టారిఫ్లు విధించే సాహసం చేయకపోవచ్చునని. ఎందుకంటే భారత ఐటీ ఎగుమతుల మీదనే అమెరికన్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ కంపెనీలు, ట్రావెల్ ఏజెన్సీలు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలు, హోటల్స్, సూపర్ మార్కెట్స్, హాస్పిటల్స్ ఇలాంటి అనేక వ్యవస్థలు, సంస్థలు భారత ఐటీ రంగం మీదే ఆధారపడి పనిచేస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్ ఈ వ్యవస్థల మీద, భారత ఐటీ రంగం మీద టారిఫ్
విధిస్తే ఈ వ్యవస్థలు పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో పడి అమెరికా ఆర్థిక మాంద్యంలోకి కూరుకుపోయే అవకాశం ఉందని అమెరికన్ ఆర్థిక నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ఈ కారణం చేతనే ట్రంప్ భారత ఐటీ రంగం మీద టారిఫ్లు విధించకపోవచ్చునని మన ఐటీ నిపుణులు కూడా చెప్తున్నారు. అయితే మరొక కారణం కూడా ఈ రకంగా టారిఫ్లు విధిస్తానంటూ బెదిరించడానికి ఉందని మన ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అదేంటంటే ముఖ్యంగా అమెరికా తన వ్యవసాయ ఉత్పత్తులు, డైరీ ప్రొడక్ట్స్ని భారతదేశానికి ఎగుమతి చేయాలని ప్లాన్ చేస్తుంది. దీనిలో భాగంగానే భారతదేశాన్ని భయపెట్టడానికి ఈ రకంగా టారిఫ్ యుద్ధాన్ని తెరలేపింది. ఇప్పుడు ఐటీ రంగం మీద టారిఫ్లు విధిస్తానంటూ భయపెట్టడానికి కూడా ఈ వ్యవసాయ ముఖ్యంగా డైరీ ఎగుమతుల్ని అమెరికా భారతదేశానికి డంప్ చేయాలని చూస్తోంది. ఈ కారణం చేతనే ఐటీ రంగం మీద టారిఫ్లు విధిస్తానంటూ ట్రంప్ భయపెడుతున్నాడు. అయితే ట్రంప్ విధానాలు ఏ రకంగా ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరు చెప్పడం కష్టం. తాను అనుకున్నట్టుగానే భారత ఐటీ రంగం మీద ఒకవేళ టారిఫ్లు విధిస్తే అప్పుడు భారత ఐటీ రంగం ఏం చేయాలి? భారత ఐటీ రంగం ఆల్టర్నేటివ్గా అమెరికా కాకుండా మరి వేరే దేశాలకి తన సాఫ్ట్వేర్ ఎగుమతుల్ని చేయడం ప్రారంభించాలి. ఈ దిశగా నరేంద్ర మోడీ ప్రభుత్వం మన సాఫ్ట్వేర్ కంపెనీలతో కలిసి ఒక స్ట్రాటజీని స్టార్ట్ చేసింది. ఆ స్ట్రాటజీ ప్రకారం మనం రానున్న 4-5 సంవత్సరాల్లో అమెరికాకి ఆల్టర్నేటివ్గా ఆస్ట్రేలియా, జపాన్, సౌత్ ఏషియా కంట్రీస్తో పాటు యూరోపియన్ కంట్రీస్ కూడా మన సాఫ్ట్వేర్ ఎగుమతుల్ని పెంచాలని నిర్ణయించినట్లు ఆల్రెడీ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు మనకి తెలుస్తోంది. ఇదే సక్సెస్ అయితే రానున్న 4-5 సంవత్సరాలలో అమెరికాకి చేసే ఎగుమతుల్ని ప్రస్తుతం ఉన్న 54% నుంచి 40%కి తగ్గించే అవకాశం ఉందని, భారతీయ సాఫ్ట్వేర్ ఎగుమతుల్ని డీసెంట్రలైజ్ చేసి ఫ్యూచర్లో ఇలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఐటీ రంగాన్ని రక్షించే అవకాశం ఉందని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది ఇంప్లిమెంట్ అయి భారత ఎగుమతులు అమెరికాతో పాటు మిగతా దేశాలకు కూడా విస్తరించాలంటే కొంత సమయం పడుతుంది. దానికి 4-5 సంవత్సరాలు కూడా పట్టే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ట్రంప్ టారిఫ్లు విధిస్తే ఇమీడియట్గా ఐటీ రంగం ఇబ్బందుల్లోకి జారుకునే అవకాశం ఉంది. దీని నుంచి ఏ రకంగా బయటపడాలి అనే అంశాన్ని అటు ఐటీ కంపెనీలు, ఉద్యోగులు, అలాగే భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం కలిసికట్టుగా ఒక రోడ్ మ్యాప్ ద్వారా ఈ సమస్యని అధిగమించి భారత ఐటీ రంగాన్ని ఎప్పటికీ ఫరెవర్గా ఒక అగ్రస్థానంలో ఉంచేలా ప్రయత్నం చేస్తారని ఆశిద్దాం.